ఇండియా అమెరికా వాణిజ్య చర్చలకు వ్యూహాత్మక విరామం. వాషింగ్టన్ డీసీలో జరగాల్సిన కీలక చర్చలు హఠాత్తుగా వాయిదా పడ్డాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు. ప్రపంచవ్యాప్తంగా సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడు ట్రంప్కు లేదని కోర్టు స్పష్టం చేసింది. ట్రంప్ పన్నుల విధానంపైనే ఈ ఇండియా-యుఎస్ ఒప్పందం ఆధారపడింది. చిత్రం ఏంటంటే, ఒప్పందంలో పన్నును 18% తగ్గించాలి అని అనుకుంటే కోర్టు తీర్పు వల్ల అదేకంగా 15% పడిపోయింది. అంటే ఒప్పందం కంటే తక్కువ పన్ను అమల్లోకి వచ్చింది. మరి ఒప్పందంపై సంతకం జరిగే వరకు అమెరికా వస్తువులకు భారత మార్కెట్లో అనుమతి ఇచ్చేదే లేదని భారత్ కరాఖండిగా చెప్పేసింది. మరోవైపు ఈ ఒప్పందాలకు అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం లేదు. ఇవి కేవలం నాప్కిన్ డీల్స్ మాత్రమే అని, చట్టపరంగా అవి నిలబడవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ పరిణామాలతో న్యూఢిల్లీలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ ఒప్పందం రద్దు కాలేదు, కానీ తీవ్రమైన చట్టపరమైన సందిగ్ధంలో పడిపోయింది. మరి ఈ ఒప్పందాన్ని సరిదిద్దుతారా లేక పూర్తిగా పక్కన పెడతారా అనేది వేచి చూడాలి.